హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ తో కబ్జా రాయిళ్ల భారతం పడుతోంది. పేదోడు పెద్దోడు అన్న తేడా లేకుండా చెరువును చెరబడితే అంతే సంగతులు అన్నట్టుగా దూసుకుపోతోంది. ఎట్ ది సేమ్ టైం పొలిటికల్ గాను రచ్చ జరుగుతోంది. కొందరు హైడ్రాను స్వాగతిస్తుంటే మరికొందరు సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి హైడ్రా చేస్తోంది రైటా రాంగా? ధర్మం కోసం యుద్ధం చెయ్యక తప్పదు. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను. ఈ ఒక్క మాట చాలు హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత క్లియర్ గా ఉన్నారు. అది స్వపక్షమైనా విపక్షమైనా ప్రజా సంపదను సంరక్షించడం కోసం ఎందాకైనా వెళ్తాను అన్నది రేవంత్ రెడ్డి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. విమర్శలొచ్చినా ప్రశంసలొచ్చినా హైడ్రా దూకుడు మాత్రం తగ్గేదేలే అన్న మెసేజ్ చాలా బలంగా తీసుకువెళ్తున్నారు. వారం 10 రోజులుగా హైడ్రా బుల్డోజర్ కబ్జాదారుల గుండెల్లో నిద్రపోతోంది. చెరువును చెరబట్టారని తెలిసిందా కూల్చేయడమే, అది కూడా వితౌట్ నోటీస్. ఈ రేంజ్ లో హైడ్రా దూకుడు చూపిస్తుందంటే ముందుంది అసలు సిసలు పండుగ అన్నట్టుగా ఉంది. ఈ కూల్చివేతల్ని చూడండి. మన ఢిల్లీ ట్విన్ టవర్స్ కూల్చివేసిన సంగతి గుర్తొస్తోంది కదూ. కోట్ల బడ్జెట్. ఈ ట్విన్ టవర్స్ ని కట్టడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. కానీ కూల్చడానికి కేవలం 9 సెకండ్లు మాత్రమే పట్టింది. నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్ ని కట్టారని ఇంత పెద్ద టవర్స్ ని కూల్చేశారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ NBC వివరాల ప్రకారం గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్ కు పక్కనే ఉన్న ఎమరాల్డ్ కోర్ట్లోని టవర్ కు మధ్య దూరం కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంది. అంటే కేవలం 7 మీటర్ల తేడాతో ఈ భవనాన్ని నిర్మించారు. అందుకే కూల్చేశారు. ఢిల్లీ ట్విన్ టవర్స్ విషయంపై ఎమరాల్డ్ కోర్టు నివాసులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా వీటి నిర్మాణం జరిగిందని అలహాబాద్ హైకోర్టు 2014లో తీర్పిచ్చింది. ఇక సుప్రీంకోర్టులోనూ భవనాల్ని నిర్మించిన సూపర్ టెక్ కంపెనీకి ఎదురుదెబ్బే తగిలింది. ట్విన్ టవర్స్ కూల్ చేయాల్సిందేనని ఆగస్టు 31, 2021న కోర్టు తీర్పునిచ్చింది. ఈ 2 టవర్లు కుతుబ్ మీనార్, ఇండియా గేట్ కంటే చాలా ఎత్తులో ఉన్నాయి. కేవలం 7 మీటర్ల తేడాతో కట్టిన అంత పెద్ద ట్విన్ టవర్స్ ని కూల్చివేయగా చెరువులపై నిర్మాణాలు చేస్తే ఊరుకోవాలా? కోర్టులు అందుకు సమర్థిస్తాయా? లేదు కదా. కబ్జాలు చేసి చెరువుల్ని ఆక్రమించి కట్టేసి తరువాత కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్లతో కాలయాపన చేయవచ్చు అనుకునే వారికి అతి పెద్ద గుణపాఠం ఢిల్లీ ట్విన్ టవర్స్. అంతెందుకు, హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూడా ఒక పాఠమే. 2014 నుంచి నోటీసులిచ్చినా అక్రమంగా కట్టారని ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తినా నాగార్జున ఏమాత్రం పట్టించుకోలేదు. సెలబ్రిటీని, వ్యవస్థల్ని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉన్నవాడిని అని నాటకాలాడితే ఏమవుతుంది? ఇదిగో ఇలా బొక్కబోర్లా పడాల్సిందే. అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెరువుల్ని ఆక్రమించి కట్టిన కట్టడాలపై దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే, ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ రోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. అందుకే ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోంది. హైడ్రాకు హ్యాట్స్ ఆఫ్ చెబుతూ గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ కూడా నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ప్రజలు మద్దతు పలికారు. ఈ వాక్ లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. చెరువుల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది, హైడ్రా మనందరిది అనే నినాదాలు చేశారు. ప్రభుత్వం ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. హైడ్రా అనేది మన లేక్స్ కాపాడడానికి. 99% లేక్స్ మన హైదరాబాద్లో తగ్గిపోయాయి ఈ సూవేజ్ పొల్యూషన్ వల్ల, కన్స్ట్రక్షన్ వల్ల, మన వేస్ట్ డంపింగ్ వల్ల. సో ఈరోజు మన ప్రభుత్వం హైడ్రాతోని మన లేక్స్ని మళ్ళీ రీస్టోర్ చేయాలని, మన క్లీన్ డ్రింకింగ్ వాటర్ మళ్ళీ ప్రజలకు తిరిగి అందిద్దామని ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఆ మంచి ఇనిషియేటివ్
ఇంతవరకు 18 చోట్ల చెరువుల్ని ఆనుకుని నిర్మించిన 43 ఎకరాల్లో ఉన్న స్ట్రక్చర్స్ ని హైడ్రా బుల్డోజర్లు నేలమట్టం చేసేశాయి. ఒక్క గంటిపేట చెరువులోనే 15 ఎకరాల ఆక్రమణలు తొలగించేసింది హైడ్రా. ఇంతవరకు జరిగిన కూల్చివేతలపై ప్రభుత్వానికి ఒక స్టేటస్ రిపోర్టు కూడా ఇచ్చింది. ఎన్ని అక్రమ కట్టడాలు నేలకూలాయి, వాటిని అక్రమంగా కట్టిందెవరు, వాటిని ఎందుకు కూల్చాల్సొచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ జనం ముందుంచింది హైడ్రా. హైడ్రా నివేదిక ప్రకారం 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన జోడిమెట్లలోని నాదం చెరువు పొలిటికల్ గా టాప్ లేపుతోందిప్పుడు. బఫర్ జోన్ లో అనురాగ్ వర్సిటీ నిర్మించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ పై ఫిర్యాదులందాయి. ఇందుకోసం జోడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని కూడా కంప్లైంట్ ఉంది. నాదం చెరువు కబ్జాకు గురైందన్న ఆరోపణలపై హైడ్రా ఏం చేయబోతుంది అన్న దానిపైన కూడా ఆసక్తి రేపుతోంది. అలాగే బడాబాబులుండే చిత్రపురి కాలనీ పైన ఫోకస్ పెట్టింది హైడ్రా. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపించారు. జీవో 658 కి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన 225 విల్లాలపై సీరియస్ అయ్యారు. G+1 నిర్మాణానికి అనుమతులు తీసుకుని G+2 నిర్మించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలంటూ చిత్రపురి సొసైటీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిలో గుబులు మొదలైంది. మరోవైపు ఇదే దూకుడు సొంత పార్టీ నేతల ఫామ్ హౌజ్లపైన కూడా ప్రదర్శిస్తారా అంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టు రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాం. హిమాయత్ సాగర్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫామ్ హౌజులున్నాయి. అవన్నీ చెరువుని కబ్జా చేసి కట్టినవే అన్న వివాదాలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజులను కూలగొట్టినా లోపాయికారి ఒప్పందం అని ప్రచారం జరిగే ప్రమాదం కూడా ఉంది. సో సిపిఐ నారాయణ చెబుతున్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పాల్సింటే కూలగొట్టం సరే, కానీ ఇన్నాళ్ళు ఆయన సంపాదించిన అక్రమం సాధించింది సార్, మన ఫైన్ అయ్యాలి కదా దానికి. దానివల్ల ఆ కాంపన్సేషన్ కట్టించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో రకరకాల ప్రయత్నాలు చేయమని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ మీకు తోడు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను. మల్లారెడ్డి ఉన్నాడు పెద్ద భూబక్కాసుడు, మరి ఆయన దగ్గర పొమ్మని చెప్పండి. రాజేశ్వర రెడ్డి ఉన్నాడు భూబక్కాసుడు, అధికార పార్టీలో ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పొమ్మని చెప్పండి. అవన్నీ చేస్తే మంచిది. ప్రస్తుతం సోషల్ మీడియా రూపంలో భారీగా ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. హైడ్రాపై ప్రజల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. నాయకులు, సెలబ్రిటీల భవనాలు, వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ కి చెందిన వెంచర్లు చాలా వరకు చెరువుల్ని ఆక్రమించి కట్టినవేనన్న ఫిర్యాదులున్నాయి. ఒక్కసారి ఈ 2 ఇమేజెస్ చూడండి. ఇది కూకట్పల్లిలోని కాముని చెరువు 2010లో ఎలా ఉందో చూడండి. సువిశాలంగా ఎలాంటి ఆక్రమణలు లేకుండా కనిపిస్తోంది కదా. ఇదే చెరువు 2014కొచ్చేసరికి ఎలా మారిందో చూడండి. ఒకే చెరువుగా ఉన్న కాముని చెరువు 2గా చీలింది. మధ్యలో అతిపెద్ద వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్ వేసింది సిటీలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. వేల కోట్ల పెట్టుబడులతో నిర్మించింది. చెరువుల్ని అడ్డంగా ఆక్రమించుకుని అపార్ట్మెంట్లు కట్టేసి సామాన్యుల దగ్గర కోట్ల రూపాయలు గుంజి తన పని ముగించుకుంటుంది. కానీ హైడ్రా వీటిని కూల్చివేస్తే పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోందిప్పుడు. కూకట్పల్లిలోని కాముని చెరువు బఫర్ జోన్లో వెలిసిన రాఘవేంద్ర కాలనీలో 0 పర్మిషన్తో భారీ భవన నిర్మాణాలు జరిగాయి. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మొదటగా చెరువు బఫర్ జోన్లో
చిన్న చిన్న రేకుల రూములు నిర్మించి ఆ స్థలాల్ని ఆక్రమించారు. ఆ తరువాత పక్కా భవన నిర్మాణాలు చేసుకుని దర్జాగా ఆ ఇంట్లో నివాసముండడం, మరికొందరు లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం పరిపాటిగా మారింది. మామూలుగా కాలనీలు, బస్తీల్లో అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా స్థలాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఆర్కిటెక్చర్ ని సంప్రదించి భవన నిర్మాణానికి సంబంధించిన నమూనాను సిద్ధపరచుకుని జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనుమతులు తీసుకుని నిర్మాణ పనుల్ని చేపడతారు. కానీ చాలా ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వెలుస్తున్నాయి. జీరో పర్మిషన్తో భారీ భవన నిర్మాణం జరుగుతున్నా జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదన్న ఆరోపణలున్నాయి. ఒక హైడ్రా 100 ప్రశ్నలు. అక్రమార్కులకు సింహ స్వప్నంలా ఉన్న హైడ్రా ఇక ముందు ఎలాంటి టర్న్ తీసుకోనుంది? ఇప్పటిదాకా జరిగింది జస్ట్ ట్రైలర్ పార్టీనని ప్రభుత్వం చెప్తోంది. మరి మున్ముందు ఎలాంటి సినిమా హైడ్రా చూపించబోతోంది? స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే తప్పించడమే అంటున్న సీఎం రేవంత్ నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉండబోతోంది? నో డౌట్ హైడ్రా దూకుడుతో కబ్జా రాయుళ్ల వెన్నులో వణుకు పుడుతోంది. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతోనూ హైడ్రా ఇక ముందు అంతకు మించి అన్న తరహాలో వ్యవహరించబోతుందని స్పష్టమవుతోంది. కానీ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తరువాత హైడ్రాను ప్రశంసిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఎట్ ద సేమ్ టైం పలు ప్రశ్నలు, సందేహాలు హైడ్రాపై వ్యక్తం చేస్తున్నాయి విపక్ష పార్టీలు. ఎలాంటి నోటీస్ లేకుండా నిజానిజాలేంటో తెలుసుకోకుండా కూల్చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇదిగో ఇలా ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి, వి సపోర్ట్. ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు, రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా. అక్రమాల పేరుతో హీరోయిజాన్ని చూపిస్తున్నావా రేవంత్ అంటూ బీజేపీ కూడా విమర్శల బాణ కురిపిస్తోంది. సామాన్య ప్రజల్ని వేధించే, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఈరోజు హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను. అంతేకాదు, కూల్చివేతలు కేవలం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులవే కాదు, ఇటు సామాన్యుల ఇళ్లపైన ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. ఈ కూల్చివేతల్ని వెంటనే ఆపాలంటూ బాధిత యువకుడు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకున్నాడు. హైకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే తమ ఇంటిని కూల్చేశారంటూ వాపోయాడు. ఉదయం 7 గంటలకొచ్చి సామాన్లు బయటపడేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. इलीगली आके मेरे को डिस्पोजल करने की पूरी कोशिश करे, पूरे पुलिस ऑफिसर्स को लेकर के पूरा सामान रोड पे करे इधर. मेरे मासूम बच्चे थे, जबरदस्ती मेरे साथ, मेरे घर वालों को जबरदस्ती घर के बाहर निकाल के ये पूरा सामान बाहर फेंके, ये पूरा सामान बाहर फेंके. कोई इंटीमेशन नोटिस दिया आपको? इंटीमेशन नोटिस से मिला, कुछ नहीं मिला. हाई कोर्ट में केसेस पेंडिंग है. मैं ये लोग को बोला कुछ ऑर्डर है, बोल रहे कोई स्टेटस को ऑर्डर्स भी है वहाँ के? मैं बोला स्टेटस को ऑर्डर भी है बोल के बोला उनको. बोलने के बाद डिमोलिश के कुछ ऑर्डर्स है तो वो भी बताओ बोल के बोला. वो लोग वो भी नहीं बता रहे, सिर्फ इलीगली आके मेरे को हरासमेंट कर रहे हैं. और एक बार ये बोलना चाह रहा हूँ, मेरा जो रिट पेंडिंग है ना, अपोजिट एडवोकेट भी आके ठहरा हुआ है वहाँ पर. तेलंगाना गवर्नमेंट सीएम साहब से हाथ जोड़ के रिक्वेस्ट करता हूँ साहब, हायर ऑफिसर्स को बोल के रुकाइए. ఈ తీరుగా రాజకీయ వర్గాల నుంచి, సామాన్యుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఒక సెలబ్రిటీ, ఒక ఆస్తి పోయినంత మాత్రాన ఆయనకొచ్చిన ఇబ్బంది లేదు. అదే సామాన్యుడు తెలిసో తెలియకో చెరువు మీద కట్టిన ఇల్లు కొనుక్కుంటే, ఇదే హైడ్రా వాళ్లు అతని మీద పడితే అన్యాయం కాదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అసలు చెరువు మీద ఇల్లు కట్టడం అక్రమం కదా అంటే, ఇక్కడ ఆవేశం కన్నా ఆలోచనతో చూడాల్సిన అంశం ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. చెరువు మీద కట్టడం ఖచ్చితంగా అక్రమమే. అయితే అలా కట్టొచ్చని అనుమతిచ్చిన సంస్థలు ఒకటి కాదు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇలా అనేకం ఉంటాయి. ఈ శాఖలన్నీ అనుమతులు ఇస్తేనే ఎవరైనా కట్టగలుగుతారు. లంచమిచ్చి దొంగ అనుమతులు తెచ్చుకుని ఉండొచ్చుగాక. అయితే అన్ని శాఖల్ని చేతులు తడిపి అనుమతులు తెచ్చేసుకోవడం సాధ్యం కాదు కదా. ఒకవేళ సాధ్యపడింది అనుకుందాం, ప్రభుత్వ శాఖాధికారి సంతకంతో ఉన్న డాక్యుమెంట్ చట్టబద్ధమే కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్లాట్ కొనుక్కునే వారికి బిల్డర్ అనుమతి పత్రాలు చూపిస్తూ ఆ పత్రాల్ని బేస్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఇన్స్పెక్షన్ చేసి అంతా ఓకే అనుకున్నాకే కదా లోన్ ఇస్తారు. మరి ఇంత పకడ్బందీగా జరిగే విధానాన్ని ఎలా చూడాలి
అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెబుతూనే చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది లీడర్స్. మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు. చాలా మంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు. మరి అలా పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు. యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, మరి మీరు వచ్చేసి అది చెర్ల ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేశారు. మరి ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాని పరిస్థితి ఏంటి? అమ్మినతో డబ్బులు ఇప్పిస్తారా? మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ, హెచ్ఎండిఏ కమిషన్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా? హైడ్రా కూల్చివేతల్ని ఎంఐఎం తప్పుపడుతోంది. హుస్సేన్ సాగర్ దగ్గర నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల్ని ఏం చేయబోతున్నారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన భవనాల్ని కూల్చేస్తున్న అధికారులు ఆ పరిధిలో నిర్మించిన గవర్నమెంట్ ఆఫీసులను కూడా కూల్చేస్తారా అని నిలదీశారు. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है. सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. మరోవైపు ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగమన్నది విపక్షాల వాదన. రైతుల రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి హైడ్రాను తెరపైకి తెచ్చారంటోంది బీఆర్ఎస్. కక్ష సాధింపుల చర్యలో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు తప్ప ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి చిత్తశుద్ధి లేదంటున్నాయి విపక్ష పార్టీలు. అయితే ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు అని చెబుతోంది కాంగ్రెస్ సర్కార్. హైడ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని అన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ, ఉద్దేశాలు కానీ లేవు. దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో. కూల్చివేతలు జరిగిన ప్రతి సందర్భంలో విమర్శలు, ప్రశంసలు కామనే. లాక్డౌన్ సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. దాదాపు 40 భవనాలు అక్రమంగా కట్టినట్టు జీహెచ్ఎంసీ నిర్ధారించి కూల్చేసింది. అయితే అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణాలపై కథనాలొచ్చినప్పుడల్లా సామాన్యుల భవనాలనే కూలుస్తున్నారు, బడాబాబుల పెద్ద భవనాల్ని మాత్రం వదిలేస్తున్నారే అన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చేవి. ప్రస్తుతం సామాన్యుల అపార్ట్మెంట్లే కాదు, బలిసినోళ్ల విల్లాలు, ఫామ్ హౌజులు కూడా హైడ్రా కూల్చుకుంటూ పోతోంది. రేవంత్ రెడ్డి దూకుడు చూస్తుంటే కేవలం హైడ్రాతో సరిపెట్టేలా కనిపించట్లేదు. 111 జీవో పైన ఉక్కుపాదం మోపుతారన్న సంకేతాలొస్తున్నాయి. 111 జీవో సరిగ్గా ఏడాది క్రితం వరకు తెలంగాణలో హాట్ టాపిక్. సామాన్యుల నుంచి బడా రియల్టర్ల వరకు దీనిపై తీవ్రంగా చర్చ జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవో ప్లేస్ లో కొత్తగా 69 జీవోని రిలీజ్ చేసింది. 111 జీవో రద్దు అంటూ ప్రచారం చేసింది. 1,30,000 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని, గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే 111 జీవోని రద్దు చేయడంపై పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో తీవ్ర అభ్యంతరం తెలిపారు. 111 జీవోని రద్దు చేసిన కేసీఆర్, కేటీఆర్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్లను అమరవీరుల స్తూపం వద్ద గుంజకు కట్టేసి రాళ్లతో కొట్టాలంటూ ఆవేశంతో ఊగిపోయారు రేవంత్. ఆ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ మొత్తం జీవోనే ఎత్తేసేయండి అని అదే రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళిద్దరిని ఊరేసిన గల్ఫ్ కంట్రీస్లలో మనం చదువుతుంటాం, అవినీతి పరులను, దోపిడీకి పాల్పడ్డాలను రోడ్లో నించోబెట్టి కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారని మనం పుస్తకాలలో చదివినాం. చూడలే, అమరవీరుల స్తూపం దగ్గర సోమేష్ కుమార్ను, అరవింద్ కుమార్ను, కేసీఆర్ను, కేటీఆర్ను నలుగురిని ఒక గుంజ కట్టేసి రాళ్లతో కొట్టి చంపినా కూడా తప్పులేదు వీళ్ళు చేస్తున్న నేరం.
మరి హైడ్రాతో దూకుడు మీదున్న సీఎం రేవంత్ రెడ్డి 111 జీవోపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.